నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో రేపు జరిగే మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వీధి కుక్కల స్వైర విహారం గురించి దోమల గురించి లేవనెత్తి సమస్య పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రసాద్ కౌన్సిలర్లను కోరారు. సమావేశంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి సోమన్న, ఏఐటీసీ పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు, మహిళా సంఘం పట్టణ కన్వీనర్ సుశీలమ్మ, రవి పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో మున్సిపాలిటీ ఎన్నికైన కౌన్సిలర్లకు ఒక విన్నపం. నంద్యాల పట్టణంలో విపరీతంగా దోమలు, కుక్కలు శైల విహారం చేస్తున్నవి. కుక్కలతో అయితే వార్డులో ఉండే 42 వార్డులలో ఉండే ప్రజలు, పిల్లలు, వృద్ధులు, మహిళలు కుక్క కాటుకు బలి అనేక ఇబ్బందులు పడుతూ ప్రాణాలు కూడా కోల్పోవడం జరుగుతుంది. మరి మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు ఎంతమంది ప్రజాప్రతినిధులు, వామపక్షాలు, ముఖ్యంగా సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో ఎన్నోసార్లు మున్సిపాలిటీ కార్యాలయం దగ్గర ధర్నాలు చేసి మరి కలెక్టర్ గారికి వినతి పత్రాలను కూడా ఇవ్వడం జరిగింది. అయినా కూడా మున్సిపల్ అధికారులు ఏమాత్రం కూడా సీమ పుట్టినట్టు కూడా వ్యవహరించడం లేదు. ఏమంటే మా పైన కేసులు వేస్తారు అని కుక్క జంతు ప్రియులని చెప్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, మొన్న బేతంచెరువులో ఒక పసిపిల్లవాన్ని కుక్కలు విపరీతంగా కలిసి చంపడం జరిగింది. అదేవిధంగా నంద్యాల పట్టణంలో కూడా గతంలో అన్ని వార్డులలో పిచ్చి కుక్కలు, వీధి కుక్కలు అనేక ప్రాంతాల్లో ప్రజలను కలిసి, పిల్లలను కూడా కలిసి అనేక ఇబ్బందులు పాలు చేసినాయి. మరి ప్రజల ప్రాణాలకు ఏమాత్రము గ్యారెంటీ లేకుండా ఎవరో కేసు పెడతారని చెప్పి మున్సిపల్ అధికారులు భయపడము, ఇది ఎంతవరకు సంబంధించమని మేము అడుగుతున్నాం. మరి జంతు ప్రియులకు కూడా మేము ఒకటే చెప్తున్నాము, మరి పట్టణంలో ఉండే మీ వార్డులో మీ పిల్లలను మిమ్మల్ని కూడా కలసవచ్చు, మేము దానిని సంపాలని చెప్పడం లేదు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ దానికి చేపించి దాని కాన్పులు కాకుండా లేదంటే దాన్ని పట్టి ఏడే ప్రాంతాలకు వదిలివేయమని చెప్తున్నాం. అంతేకాకుండా మరి పివి నగర్ కాడ డంప్ యార్డ్ దగ్గర కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒకటి కుటుంబ నియంత్రణ కుక్కలకు కేంద్రంగా ఏర్పాటు చేశారు. కానీ ఆ డబ్బులు ఏమైనవి, దాన్ని ఎంతవరకు ఉపయోగిస్తున్నారని కూడా ఇంతవరకు ఏమాత్రం కూడా తెలియలేదు. అదేవిధంగా వార్డులలో దోమలు విపరీతంగా మరి కూలీనాలు చేసుకుని వార్డులలో నివసించి వారికి పుట్టడం వల్ల వాళ్ళు డెంగ్యూ, మలేరియా వ్యాధితో మరి సీజన్ వ్యాధులు ఈ సీజన్లో ప్రబలించే అవకాశాలు కూడా ఎక్కువన్నాయి. మరి ఇప్పటికే దోమలతో అల్లాడుతున్నారు, ఇప్పుడు సీజన్ వ్యాధులు కూడా రానికి కారణమవుతుంది. దీనిలన్నిటిపైన కూడా కౌన్సిలర్లకు మేము ఒకటే కమ్యూనిస్ట్ పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాము. రేపు మున్సిపాలిటీలో జరిగే కౌన్సిల్ సమావేశంలో మీరు ఈ ప్రతిపాదనను మరి కౌన్సిల్లో పెట్టి మున్సిపల్ అధికారుల మీద ఒత్తిడి రావాల్సిన బాధ్యత కూడా ఈ కౌన్సిలర్ల పైన ఉంది. ఎందుకంటే ఆ వార్డులో మీరు గెలిచి కౌన్సిల్కి వస్తున్నారు. ఆ వార్డు ప్రజలు పడుతున్న బాధలు కూడా మీరు కౌన్సిల్లో తీర్మానంలో పెట్టి చేయాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉందని చెప్పి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా చెప్తున్నాము. మేము బయట ఉద్యమాలు, ధర్నాలు చేస్తుంటే ఏమాత్రం స్పందించలేదు. మీరన్నా ఎవరో చెప్పినారని కాకుండా ఆ క్రేట్ మీరే తీసుకొని మీరే చేసినామని చెప్పి బయట ప్రచారం కూడా చేసుకుని మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ పట్టణంలో ఉండే ప్రజలను కాపాడుతున్న బాధ్యత, వార్డులోని ప్రజలను కాపాడుతున్న బాధ్యత కౌన్సిలర్లు ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు మనకు కంపల్సరీగా జరిగే కౌన్సిల్లో ఈ సమస్యను లేవనెత్తాల్సిందిగా కౌన్సిలర్లకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పట్టణ సమితిగా విజ్ఞప్తి చేస్తున్నాం.